హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక అందమైన టిఫిన్ రెసిపీ. ఆ టిఫిన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పోహా. దాన్ని ఉగ్రాని కూడా అనొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్, 2 టమాటా, క్యారెట్, ఇవన్నీ చాప్ చేయండి. కొత్తిమీర పుట్నాలని పొడి కొట్టుకొని పెట్టుకోండి ఫ్లేవర్ కోసం. ఫస్ట్ మనం నీళ్ళల్లో బొంగులు వేసి నానబెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే అవి నానవు, కొంచెం టైం పడుతుంది. బొంగులు ప్యాకెట్లో అయితే అంత టైం ఏం పట్టదు. ఇవి లూజ్వి, అందుకే ఫస్ట్ నానబెడుతున్నాం మేము. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేయండి. ఇవి కొంచెం చిటపట అంటుంటే పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి దోరగా వేయించితే కారం అనేవి ఉండదు. కొంచెం సేపు ఆయిల్లో అలా ఫ్రై చేస్తూ ఉండండి. అది అయిపోయినాక ఆనియన్ యాడ్ చేయండి. మీరు కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోండి. ఈ 3 మంచిగా కలుపుకోండి. ఇష్టం ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అవి మగ్గినాక అందులో టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా ఫస్టే వేస్తే తొందరగా క్యారెట్ అనేది ఉడకదు, అందుకే లాస్ట్కి యాడ్ చేస్తున్నాం. కొంచెం డీప్ ఫ్రై లాగా కానివ్వండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. మూత పెట్టండి కొంచెం సేపు. తర్వాత పసుపు వేసి కలుపుకోండి. మనము నానబెట్టినవి ఇలా స్క్వీజ్ చేసి అందులో వేయాలి. వాటర్ ఉండకుండా చూసుకోండి. అన్నీ వేసుకున్నాక కలుపుకోండి. మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టండి మంటని మాత్రం. కలుపుకున్నాక కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పుట్నాల పొడి వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అచ్చం పుట్నాలన్న వేసుకోవచ్చు, పుట్నాలలో లైట్ కారం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్పైసీ తింటారు కాబట్టి మేము కొంచెం కారం పొడి యాడ్ చేసాం. లాస్ట్ గార్నిష్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And do comment.